ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ నెయ్యి కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇవాళ విచారణకు రావాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి నోటీసులు అందాయి. అయితే 13వ తేదీన హాజరు కాలేనని సుబ్బారెడ్డి చెప్పడంతో పోలీసులు ఇవాళ హాజరు కావాలని తెలిపారు. మరి ఇవాళైనా సుబ్బారెడ్డి హాజరవుతారా లేక మళ్ళీ డుమ్మా కొడతారా అనేది తేలాల్సి ఉంది. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ నెయ్యి కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇవాళ విచారణకు రావాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి నోటీసులు అందాయి. అయితే 13వ తేదీన హాజరు కాలేనని సుబ్బారెడ్డి చెప్పడంతో పోలీసులు ఇవాళ హాజరు కావాలని తెలిపారు. మరి ఇవాళైనా సుబ్బారెడ్డి హాజరవుతారా లేక మళ్ళీ డుమ్మా కొడతారా అనేది తేలాల్సి ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. సెల్వం, కల్తీ నెయ్యి కేసులో విచారణ అయితే ఎంతవరకు వచ్చింది? ఇవాళైతే సుబ్బారెడ్డి విచారణకు హాజరవ్వాల్సి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సుష్మా. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు పెను సంచలనంగా 2 కేసులు అయితే కూడా ఇటు ప్రతి హిందువుల భక్తుల్లో నోట్లలో కూడా వెలువడుతున్నట్టు పరిస్థితి. ఒకటి ప్రధానంగా చూసుకుంటే పరకామణి చోరీ కేసు అయితే, రెండవది కల్తీ నెయ్యికి సంబంధించి. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పటికే 24 మంది పైన కూడా ఇటు సిట్ అధికారులు అయితే కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. దీంట్లో సుమారు చూసుకుంటే 14 మందిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి కూడా పంపించినటువంటి పరిస్థితి. దీనిలో మరో పక్క చూసుకుంటే సిట్ ఈ విచారణ కూడా చాలా వేగవంతంగా కూడా చేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. దీనికి సంబంధించి గత 2 రోజుల క్రితమే మాజీ టీటీడీ ఈఓ ధర్మారెడ్డిని కూడా సిట్ విచారించింది. సుమారు 2 రోజుల పాటు అనేక ప్రశ్నల వర్షం కురిపించి కూడా దానికి సంబంధించి పలు ఆధారాలను కూడా వాళ్ళు సేకరించినట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ టైంలో ఎవరైతే 2020కి సంబంధించి కూడా ఇటు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు, ఆయన కూడా విచారించేందుకు సిట్ అధికారులు గత 2 రోజులకు ముందే ఆయనకి నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ సమయంలో నేను అక్కడికి రాలేను, వీలైతే మీరే మా ఇంటికి రావాలని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే సిట్ అధికారులు దీనిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన తిరుపతి సిట్ కార్యాలయానికి కూడా చేరుకోవాల్సింది. ప్రస్తుతం చూసుకుంటే కూడా ఈ సిట్ కార్యాలయానికి ఇప్పటి వరకు అయితే కూడా ఆయన చేరుకోలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇదే విధంగా చూసుకుంటే ధర్మారెడ్డి గత 2 రోజులకు ముందు కూడా సిట్ అధికారుల ముందు వచ్చినప్పుడు ఉదయం 8 గంటలకే కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే మాత్రం ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే మాత్రం వైవి సుబ్బారెడ్డి అక్కడికి ఇంతవరకు చేరుకోలేదని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే సెల్వం, మనం చూసుకున్నట్లయితే ఇవాళ గనుక సుబ్బారెడ్డి హాజరు కాకపోతే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ఖచ్చితంగా దీనికి సంబంధించి చూసుకుంటే తిరుమల కల్తీ నెయ్యి జరిగిందని ప్రభుత్వం కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇందులో వైవి సుబ్బారెడ్డి కూడా విచారించే అవసరం చాలా ముఖ్యం. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఈయన హయాంలో ఉన్నటువంటి ఈ డైరీలకు ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోలో కూడా మిల్క్ అనే పదాన్ని కూడా ఎక్కడా వాడలేదు. దీనికి సంబంధించి ఇటు సిట్ అధికారులు కూడా దీనిపైన కూడా విచారణ కూడా వేగవంతం చేశారు. ఈ రోజు చూస్తుంటే కానీ ఆయన రాకపోతే ఖచ్చితంగా దీనిపైన సిట్ అధికారులు ఒక ప్రత్యేక చర్యలే తీసుకొని ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. సెల్వం, అయితే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అప్రూవర్గా మారారా? అంటే మనం మాట్లాడుకున్నాం, సారీ చెప్పారు ఆయన విచారణలో కూడా అని తెలిసింది. మరి ఈ నేపథ్యంలోనే ఆయన ద్వారా ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? రైట్, ఇదేది చెప్పుకుంటే మొదటి రోజు కూడా తూతూ మంత్రంగా ఆయనకి సంబంధించి చాలా ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి. ఎలా మీరు ఈ డైరీల్ని ఏ కోణంలో వీళ్ళకి నెయ్యి సరఫరా చేసేందుకు అనుమతులు ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు,
దీనికి ఎవరు దీనికి ప్రధాన సూత్రధారి అని చెప్పినటువంటి పరిస్థితి. ఇదే సంబంధించి చూసుకుంటే కూడా ఆ టైంలోనే వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నపు సంబంధించి కూడా ఆయన అకౌంట్ లో కూడా సుమారు 40 కోట్ల వరకు కూడా ఉన్నాయని చెప్పి ఇటు సిట్ అధికారులు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి తనకు మొదటి రోజు మాత్రం ఏమీ తెలియదని చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత రెండో రోజు కూడా ఇటు సిట్ అధికారులు కూడా చాలా వరకు సహకరించారని, సిట్ అధికారులు ఏవైతే ప్రశ్నలు సంధించారో వాటికంతా కూడా చాలా నిదానంగా సమాధానం ఇచ్చారని కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసుకుంటే బయట కూడా ఒక వార్తలు వచ్చిన పరిస్థితి. ఆయన అప్రూవర్ గా మారని చెప్పి కూడా ప్రధానంగా వచ్చినటువంటి వార్త నేపథ్యంలో కూడా దీన్ని సిట్ అధికారులు అంశంగా తీసుకొని ఈ రోజు కూడా వైవి సుబ్బారెడ్డిని విచారించే అవకాశం చాలా వరకు ఉంది సుష్మా. థ్యాంక్ యూ సెల్వం.